నీవు నిలిచియుందువు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. చాలా ఇళ్లలో ఒంటరి మనుషులుంటారు. సాయంత్రం వేళలో మసకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చుని ఉబికివచ్చే కన్నీళ్లను అదుపు చెయ్యలేని వాళ్లుంటారు. కాని వాళ్ళు కనిపించకుండా వాళ్ల దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు. కాని ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు. అయితే ఇలా గ్రహించగలగటం ఎంతో ధన్యకరం. కొందరు తమ తమ మనోభావాల్ని బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు. వాతావరణ పరిస్థితుల మీద, ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంటుంది. వర్షం, పొగమంచు, నిద్రపట్టకపోవటం, ఏదైనా బాధ, చింత వేధించటం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి. దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసకబారేలా చేస్తాయి. అయితే గ్రహించటం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది. ఇది ఇంకా దీవెనకరమైనది. బాహ్య పరిస్థితుల ప్రభావం దీనిమీద ఏమాత్రం ఉండదు. ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది. ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం. ఇది ఆశ్చర్యకరమైనదే. సేదతీర్చేది, ఆదరించేది, ప్రోత్సాహాన్నిచ్చేది. ఆయన సన్నిధిని గుర్తుపట్టండి. దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు, మన దగ్గర్లోనే ఉన్నాడు, వాస్తవంగా ఉన్నాడు. ఆయన సన్నిధిని గుర్తుపట్టడం, గ్రహించగలగటం మనకు సాధ్యమైనదే. ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి. అది ఒక విషయంగా గాని, ప్రకటించే అంశంగా గాని కాదు. ఒక వ్యక్తి మనతో ఉన్నాడు. ఆర్ద్రహృదయుడైన స్నేహితుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు, అన్నిచోట్లా విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు. ఇది సంతోషకరమైన వార్త. నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే, అంగలార్చే నీ జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకుని ఉన్నా సరే. గతకాలపు సంతోషాలు గతించిపోయినాయి. ఒకప్పటి నా సంపదలు నావి కావు. ఆకలిగొన్న హృదయం ఆక్రోశించింది. ప్రభూ, నీవే సదా నిలిచి ఉండేది. సేదతీర్చే ప్రవాహాలు ఎండిపోయినాయి. ఆదుకునే స్నేహితులు లేకపోయారు. నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి. ప్రభూ, నీవే సదా నిలిచి ఉండేది. నా బలం నశించిపోయింది. నా పాదాలో శక్తి హరించిపోయింది. నీవు ఎప్పుడూ నిలిచి ఉంటే ఆదరణలేని రోజుల్లో నేనెందుకు నిట్టూర్చాలి? జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా, స్నేహాలు, సుఖసంతోషాలు అన్నీ పోయినా దుఃఖం నన్నంటదు. నా పాటలు ఆగిపోవు. ప్రభూ, నీవే నాతో ఎప్పుడూ ఉంటావు.